बच्चों से बात कर सके परमेश्वर, ये मौका आपने दिया इसलिए आपका धन्यवाद करता हूँ। इस वक्त परमेश्वर आपके वचनों में से कुछ बातों को हम ध्यान करने जा रहे हैं, सीखने जा रहे हैं पिता। उन बातों को परमेश्वर अच्छी तरह आपके बच्चों को बताने के लिए, सही वक्त पर सही बातें मुझे बताने के लिए सहायता मदद कीजिए, और सुनने वाले सभी को भी परमेश्वर आपके वचनों को समझ में आने के उनको भी सहायता मदद कीजिए करके छोटी सी प्रार्थना प्रभु यीशु मसीह के नाम से करता हूँ, आमीन। సో అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు। సో చాలా రోజుల తర్వాత నేను మరలా మీ ముందుకు వచ్చాను కనుక దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను। సో తెలుగులో కొంచెం ఓకే భయపడతాం లోన, సో మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఏదైనా పొరపాట్లు ఏదైనా మిస్టేక్ అయిపోతే ఓకే। సో వెరీ గుడ్। సో ఈరోజు మనము అందరం కూడా ఇక్కడ కూడుకొని దేవుణ్ణి ఆరాధించాలనే ఉద్దేశంతో మనము వస్తున్నాం। సో ఆరాధనకు సంబంధించిన విషయాలు కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను ఓకే। సో మనం ఈ రోజు ఒక విషయాన్ని ఆలోచిస్తాం, ఏంటంటే దేవుడు ఎప్పుడు మహిమపరచబడతారు, ఓకే, దేవుడు ఎప్పుడు మహిమపరచబడతారు ఓకే। మనం ఏమనుకుంటామంటే చర్చికి వెళ్ళొస్తేనే దేవుడు మహిమపరచబడతారని మనం అనుకుంటాం। అందుకే మనం ఏం చేస్తామంటే ఆదివారం అనగానే చర్చిలో వస్తాము, కొన్ని మాటలు వింటాం, నేర్చుకుంటాము, వెళ్ళిపోతాం। ఇదే ఆరాధన అని మనము అనుకుంటాం ఓకే, ఇంతే ఆరాధన అని మనం అనుకుంటాం। కానీ బైబిల్లో కొన్ని వచనాలు ఆలోచిస్తే దేవుడు ఎప్పుడు మహిమ పొందుతాడు, లేకపోతే మన ద్వారా దేవునికి ఎప్పుడు మహిమ కలుగుతుంది అని బైబిల్ ఆలోచిస్తే బైబిల్ చాలా అద్భుతంగా మనకి కొన్ని విషయాలు తెలియజేస్తాయి ఓకే। మనకందరూ ఒక విషయం తెలిసి ఏంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం, ఒకసారి తెలుగులో చదవండి। యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చదవండి ఒకసారి, మీలో ఎవరైనా। దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించి వారు, అంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించి వారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోను సత్యంతోను। అంటే దేవుణ్ణి మనం ఆరాధించాలంటే రెండు ఉండాలి। దేవుణ్ణి మనం ఆరాధించాలంటే ఏముండాలి? రెండు ఉండాలి। ఏంటది? ఒకటి ఆత్మతోను। ఆత్మ అంటే మన ఆత్మ కాదు, ఎందుకంటే ఆరాధించేవారు మనమే। ఆత్మతోనంటే మనతో పాటు ఒక వ్యక్తి ఉండాలి, ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి। అంటే మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మనతో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి। అదే విధంగా రెండోది సత్యంతోను, ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలి। అంటే దేవుణ్ణి మనం ఆరాధించాలంటే రెండు ఎప్పుడు మనకి తోడుగా ఉండాలి। ఒకటి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి, తర్వాత సత్యం అంటే వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు ఓకే। అంటే మనం ఆరాధించాలంటే దేవునికి మహిమ కలగాలంటే మనకు ఎవరు ఉండాలంటే ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి, ఒకటి యేసుక్రీస్తు వారు ఉండాలి। ఇలా ఇద్దరిని కలిసి మనము వాక్య ప్రకారంగా బ్రతికితే అదే నిజమైన ఆరాధన। ఇప్పుడు మీరు చర్చికి వచ్చారు ఓకే, ఇక్కడ కూర్చున్నారు, మీరు కేవలం విని వెళ్ళిపోయినారు, కానీ మీకు సపోర్ట్ గా పరిశుద్ధాత్మ దేవుడు లేడు, మీకు సపోర్ట్ గా యేసుక్రీస్తు వారు లేరు। సో అది ఆరాధన కాదు। చాలా మంది ఏమనుకుంటారంటే నాకు మైక్ లేకపోతే అది ఆరాధన కాదు, మ్యూజిక్ లేకపోతే ఆరాధన కాదు, ట్రాక్ లేకపోతే ఆరాధన కాదు, ఇవి ఉన్నాయి లేకపోయినా ఏ ప్రాబ్లం లేదు। కానీ ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి, అదే విధంగా యేసుక్రీస్తు వారు ఉండాలి। వీరిద్దరిని మీరు కలిసి మీరు జీవిస్తే అదే ఏంటంటే ఆరాధన ఓకే। ఒక వచనం చదువుకుందాము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుంచి చదవండి ఒకసారి, తెలుగులో చదవండి మీరు। ఫిలిప్పీలకు రాసిన పత్రిక వెరీ గుడ్
వారై క్రీస్తు దినములకు ఇష్టపడమును నిర్దోషులతో కావాలని ప్రార్థించుచున్నాను. వెరీ గుడ్. ఓకే, 10వ వచనంలో ఏమందంటే ఇందువలన, ఓకే, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు. అంటే దేవునికి మహిమ స్తోత్రం ఎప్పుడు కలుగుతుందంట? దేవునికి మహిమ స్తోత్రం ఎప్పుడు కలుగుతుందంటే 9వ వచనంలో రాయబడింది, మీరు శ్రేష్టమైన కార్యములను, ఓకే, కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానంతోను కూడినదై. ఓకే, దేవునికి ఎప్పుడు మహిమ వస్తుందంటే మనం ముందుగా శ్రేష్టమైన కార్యక్రమాలను ఏం చేయాలి? ఆలోచించాలి. శ్రేష్టమైన కార్యక్రమం అంటే మీరు ఉదయాన్నే లేచి పనికి వెళ్ళడం శ్రేష్టమైన కార్యం కాదు, అది మీ కార్యం అది. ఓకే, ఉదయాన్నే లేచి ఫ్రెష్ అవుతారు, పనికి వెళ్తారు, డబ్బులు తీసుకొస్తారు, కుటుంబాన్ని నడిపిస్తారు, పిల్లల్ని పోషిస్తారు, చదివిస్తారు. ఇది శ్రేష్టమైన కార్యం కాదు, ఇది మీకు లోక సంబంధమైన శ్రేష్ట కార్యక్రమం. శ్రేష్ట కార్యక్రమం అంటే దేవునికి సంబంధించిన శ్రేష్ట కార్యక్రమం. అంటే ఎప్పుడైతే మనము దేవునికి సంబంధించిన పనులను వివేచిస్తామో, ఓకే, ఆలోచిస్తాము, ఏదో ఒక మన పని చేయాలి, ఏదో ఒక శ్రేష్టమైన పని నేను చెయ్యాలి. శ్రేష్టమైన అంటే దేవుని పని. ఈ రోజు నేను ఏదైనా దేవుని పని చేయాలని ఎప్పుడైతే మీరు అనుకుంటున్నారో అప్పుడే మీరు ఏం చేస్తున్నారనమాట? దేవుణ్ణి ఆరాధించడం మీరు ప్రారంభించారు. ఓకే, అంటే మీరు పని చేయాలి. ఏం చేయాలి? పని. అందుకే వర్క్ ఇస్ వర్షిప్ అన్నారు. వర్షిప్ అంటే ఏంటి? వర్క్ ఇస్ వర్షిప్. అంటే ఇప్పుడు మీరు శ్రేష్టమైన కార్యక్రమాలు మీరు ఆలోచిస్తే అప్పుడు మీరు ఏం చేస్తున్నట్టు అంటే బాగా అర్థం చేసుకోండి. మీరు ఏదో చర్చికి వచ్చి 2 పాటలు పాడితే అది ఆరాధన కాదు. అది ఆరాధనే, కానీ ఒకవేళ మీరు వాక్య ప్రకారం లేకపోతే అది ఆరాధన కాదు. ఆరాధన అంటే ఏంటంటే మీరు నార్మల్ కూర్చొని కూడా దేవుని శ్రేష్టమైన కార్యక్రమాలు దాని గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే కూడా అది ఏంటంటే ఆరాధనే అది కూడా. ఓకే, నేను ఏదైనా పని చేయాలి, ఈ రోజు ఏదైనా వాక్యం చెప్పాలి, ఇది ఈ రోజు ఏమైనా నేను దేనికోసం చెయ్యాలి అని అనుకుంటే కూడా మీరు ఏం చేస్తున్నారంటే ఆరాధన చేస్తున్నట్టే. ఆరాధన చేస్తున్నట్టే. చర్చికి వస్తేనే ఆరాధన కాదు, మీరు ఇంట్లో ఉండి కూడా ఏదో ఒకటి దేని పని చేస్తే అది కూడా ఏంటి? ఆరాధన. శ్రేష్టమైన కార్యక్రమం ఏది చేసినా అదేంటి? ఆరాధన. అందుకే ఇంకా ముందుగా ఏముంది? మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన జ్ఞానముతోనూ. అంటే మీకు దేవునితో ప్రేమ ఉంది. ఓకే, దేవుడు అంటే మనకందరికీ ప్రేమ. ఆ ప్రేమ ఎలా ఉండాలి? వివేకంతోనూ సకల విధములైన జ్ఞానముతోనూ. ఓకే, ఇలా మీరు శ్రేష్టమైన కార్యక్రమాన్ని ఆలోచిస్తూ, ఓకే, శ్రేష్టమైన కార్యక్రమం ఆలోచిస్తూ సకల విధములైన జ్ఞానాన్ని ఎప్పుడైతే మీరు నేర్చుకుంటూ ఉంటారో ఇందువలన దేవునికి మహిమ స్తోత్రములు కలుగుతుంది. ఓకే, మీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను. ఓకే, లోకంలో అంటుంటారు మీ తల్లిదండ్రుల పేరు ఏం చేయాలి? గొప్పగా చేయాలంటారు. ఓకే, ఎందుకు ఏమంటారు? अपने माँ बाप का नाम रोशन करने का, अपने माँ बाप को क्या करने का? नाम रोशन करने का. कैसे कर सकते? ఎలా చేయొచ్చు మనము? ఇప్పుడు తల్లిదండ్రులకి మన వలన మంచి పేరు ఎప్పుడు వస్తుంది? ఈ స్కూల్కు వెళ్ళినంత మాత్రాన వస్తుందా? లేకపోతే స్కూల్ వెళ్ళిన తర్వాత ఏదో మంచి ఉద్యోగం, మంచి ఏదన్నా జాబ్, లేకపోతే మంచి మీరు ఏదన్నా ఇంజనీరు, టీచరు, డాక్టరు, మిలిటరీ ఏదో ఒకటి మంచి సంపాదించుకుంటే అప్పుడు వస్తుందా? ఎప్పుడు వస్తుంది? అంటే మీరు స్కూల్ వెళ్ళినంత మాత్రాన మీ తల్లిదండ్రుల పేరు గొప్ప అవ్వదు. మీరు స్కూల్ వెళ్ళిన తర్వాత అందులో ఉన్న సకల విధమైన జ్ఞానం పొందిన తర్వాత, బాగా చదువుకున్న తర్వాత, మంచి జ్ఞానం పొందిన తర్వాత, ఒక జాబ్ వచ్చేసిన తర్వాత, అప్పుడు డబ్బులు సంపాదిస్తుంటే ప్రజలు అప్పుడు చూస్తారు. అప్పుడు చూసి ఏమంటారు? మీ బాబు చాలా గొప్పవాడు, మీ అమ్మాయి చాలా గొప్పది, చాలా ఉన్నతంగా బ్రతుకుంది, బాగా చదువుకొని ఒక మంచి జాబ్ చేస్తుందని అప్పుడు పేరు వస్తుంది. స్కూల్ వెళ్ళినంత మాత్రం వస్తుందా? బడి వెళ్ళినంత మాత్రం వస్తుందా? రాదు. అలాగనే చర్చికి వెళ్ళినంత మాత్రాన వస్తుందా? రాదు. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మీరు శ్రేష్టమైన కార్యక్రమాన్ని ఆలోచించడం ప్రారంభిస్తారో. చర్చికి వచ్చినంత మాత్రాన కాదు, చర్చిలో వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి మంచిగా పాటలు నేర్చుకొని, మంచిగా వాక్యాన్ని నేర్చుకొని,
మంచిగా మీరు దేవుని పనిని ఆరంభిస్తున్నప్పుడు, దేవుని పనిని మీరు చేస్తున్నప్పుడు, ఓకే, దేవుని జ్ఞానాన్ని మీరు నేర్చుకుంటున్నప్పుడు అప్పుడు ఏమొస్తుందంటే దేవునికి మహిమ, దేవునికి స్తోత్రములు కలుగుతుంది. ఓకే, అంతవరకు దేవుడు ఏమంటాడంటే మీ ఆరాధన వ్యర్థమైన ఆరాధన, మీరు నోటితోనే ఆరాధిస్తున్నారు కానీ మీ మనసు లేదు. అంటే ఈ జనులు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వీరి మనసు నాకు చాలా దూరంగా ఉన్నది. అంటే చాలా మంది చర్చికి వస్తూ ఉంటారు, పేదాలతో పాడుతుంటారు, పేదాలతో ఏదేదో చేస్తుంటారు, కానీ మనసు మాత్రం టైం దగ్గర ఉంటుంది. ఓకే, మనసు మాత్రం ఎప్పుడు వెళ్ళాలని ఉంటది. అలా ఉంటే దాన్ని దేవుడు ఏమంటాడంటే వ్యర్థమైన ఆరాధన. ఆరాధన అనగానే మనం ఇక్కడ ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మతో ఉండాలి. ఓకే, పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మనల్ని సర్వసత్యంలో నడిపిస్తుంది. ఏదో పరిశుద్ధాత్మ రాగానే మీరు గెంతరు ఓ అనుకుంటే చాలా మంది సభల్లో చూస్తుంటాం కదా, గెంతుతుంటారు, పడుతుంటారు, అది పరిశుద్ధాత్మ కాదు అది. ఓకే, పరిశుద్ధాత్మ వచ్చిందంటే మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్కన ఉండి ఏం చేస్తుంది అంటే, ఒక వచనం చదువుకుందాం, యోహాను సువార్త 14 అధ్యాయం 26 వచనం. యోహాను సువార్త 14 అధ్యాయము ఓకే 26 వచనం, 14-26. తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ జ్ఞాపకం చేయును. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర వచ్చిన తర్వాత ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు ఏదైతే బోధించాడో, ఏదైతే నేర్పించాడో అవన్నీ ఏం చేస్తాడు? మనకి నేర్పిస్తాడు. ఏం చేస్తాడు? హిందీలో ఏముంటదంటే వా సిఖాయగా స్మరణ కరాయగా, అంటే మీకు నేర్పిస్తుంది, తర్వాత జ్ఞాపకం కూడా చేస్తుంది. అంటే పరిశుద్ధాత్మ డ్యూటీ ఏంటంటే వాక్యంలో పెంచటము. పరిశుద్ధాత్మ డ్యూటీ ఏంటి? మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. అంటే పరిశుద్ధాత్మతో ఆరాధించడం అంటే దానికి అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ మీతో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మీకు బోధిస్తాడు, మీకు వాక్యాలు జ్ఞాపకము చేయిస్తాడు. అంటే మీకు పరిశుద్ధాత్మ నడిపింపు ఉందన్న సాక్ష్యం ఏంటంటే ఒకవేళ మీరు బోధన నేర్చుకుంటుంటే, ఓకే, వాక్యాన్ని మీరు నేర్చుకుంటూ ఉంటే మీరు ఎవరితో ఉన్నారని అర్థము? పరిశుద్ధాత్మతో ఉన్నారని అర్థము. ఇప్పుడు పరిశుద్ధాత్మ మీతో ఉంటే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆటోమేటిక్ గా శ్రేష్టమైన కార్యక్రమాలను ఆలోచిస్తారు, అంటే పనులు మీరు చేస్తారు. అదే విధంగా వాక్యాన్ని కూడా మీరు నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత అప్పుడు ఏమొస్తుంది? దేవునికి మహిమయు స్తోత్రములు కలుగుతుంది. ఓకే, సో ఈ విషయం మీరు బాగా ఆలోచించాలి. ఓకే, చర్చికి రాగానే మన టార్గెట్ ఏమి ఉండాలంటే ఈ రోజు నేను ఏదో ఒకటి కొత్త విషయాన్ని నేను నేర్చుకొని పోవాలి. ఓకే, ఏ విధంగా ఉండాలి మనము? ఈ రోజు నేను ఏదైనా కానీ ఒక కొత్త విషయాన్ని నేను నేర్చుకొని పోవాలి. అలా మీరు ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటే అప్పుడు ఏం కలుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. అదే విధంగా యేసుక్రీస్తు అంటే ఎవరు? వాక్యం. మనం వాక్యం ఏం చేయాలి? నేర్చుకుంటూ ఉండాలి. అందుకే బైబిల్లో యేసుక్రీస్తు దేవుని వాక్యం అని ఉంటుంది, దేవుని జ్ఞానం అని ఉంటుంది, దేవుని శక్తి అని ఉంటుంది. ఓకే, అప్పుడు మనము ఇవన్నీ జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటే, వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటే అప్పుడు మనం ఏం చేసిన వారు అవుతాము? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించిన వారు మనము అవుతాము. కానీ మనం వాక్యం నేర్చుకోలేదనుకోండి, మన ఆరాధన వేస్ట్. అంటే మనం వచ్చిన తర్వాత ఈరోజు కొత్త విషయం నేర్చుకోలేదనుకోండి, మన ఆరాధన బెస్ట్, పరిశుద్ధాత్మ డ్యూటీ కూడా బెస్ట్, వాక్యం కూడా బెస్ట్. కానీ మనం ఏదైనా నేర్చుకుని వెళ్ళామనుకోండి అప్పుడు దేవుడు కూడా అనుకుంటాడు ఈ రోజు నా పిల్లలు ఏం చేశారు? ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకొని వెళ్ళారు. అప్పుడు దేవుడు ఏం చేశారంటే చాలా సంతోషిస్తాడు. దేవుని సేవకు ఏం చేస్తారంటే సంతోషిస్తారు. ఓకే, ఒక వచనం చదువుకుందాం, మరొక వచనాన్ని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
4వ వచనం నుంచి. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి ఈ విషయాన్ని నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకా ముందు క్రీస్తును గురించిన సాక్ష్యం మీరు స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి కనుక ఏ కృపావరమునందున చాలు 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 కొంచెం నాకు కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట తెలుగు. ఓకే మళ్ళీ ఒకసారి చదవండి. ఓకే ఓకే నిదానంగా వెళ్తాము. క్రీస్తు యేసునందు అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? క్రీస్తు యేసునందు మనం అందరం కూడా ఉన్నాము. సంఘంలో ఉన్నామంటే దానికి అర్థం ఏంటి? మనం క్రీస్తు యేసునందు మనము ఉన్నాము. ఓకే వెరీ గుడ్. ఇక్కడ వరకు బాగుంది. ముందరికి మీకు అనుగ్రహింపబడిన దేవుని కృప చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే ఒక సేవకుడు పౌలు గారు సంఘాన్ని చూసి, ఓకే కొరింథీ సంఘాన్ని చూసి వాళ్ళు ఏం చూస్తున్నాడు? వారిలో దేవుని విషయమైన కొన్ని లక్షణాలు చూస్తున్నాడు, దేవునికి సంబంధించిన కొన్ని పనులు ఆయన చూస్తున్నాడు. అలా చూసి ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎందుకు? ముందు చదవండి. ఇప్పుడు క్రీస్తు గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులు అయితిరి. అంటే సంఘము సమస్త జ్ఞానములోను ఉపదేశంలోను ఐశ్వర్యవంతులు అవుతున్నప్పుడు అప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ఏం చేస్తున్నారు? దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. అంటే ఒక సేవకుడు కూడా ఎప్పుడు ఆనందిస్తాడు, దేవుణ్ణి ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తాడంటే సంఘము దేవుని వాక్యంలో ఐశ్వర్యవంతులు అవుతున్నప్పుడు. అంటే మీరు ఒక ఉపదేశం విన్న తర్వాత దేవుని జ్ఞానం విన్న తర్వాత మీలో ఆ వాక్యం పని చేస్తుంటే, ఓకే ఆ వాక్యం మీకు పని చేస్తుంటే అప్పుడు సేవకుడు కూడా ఏం చేస్తాడంటే దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించాలంటే మన వాక్యంలో దేవుని కార్యక్రమంలో దేవుని పనులు మనం ఏం కావాలంటే అభివృద్ధి మనము పొందాలి. ఓకే ఒకవేళ మనం చర్చికి వచ్చిన తర్వాత, ఓకే ఇక్కడ కూర్చున్న తర్వాత మనకి ఏ వాక్యం రాదనుకోండి, మన ఆరాధన మొత్తం వేస్ట్, మన జీతం కూడా మొత్తం వేస్ట్. చాలా మంది సంఘానికి వస్తూ ఉంటారు, ఓకే కానీ బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో కూడా తెలియదు. కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి, పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు, ఏం చేశాడు, ఇవన్నీ చాలా మంది తెలియదు. ఎందుకు తెలియదంటే వారిలో మేము క్రీస్తునందు అభివృద్ధి పొందాలని, ఉపదేశంలో జ్ఞానంలో ఐశ్వర్యవంతులు అవ్వాలని ఉండదు. కానీ ఎక్కడ ఉంటది? మేము లోకంలో ఐశ్వర్యవంతులు ఉండాలి, మా దగ్గర బాగా డబ్బు ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, బైక్ ఉండాలి, కారు ఉండాలి, మంచి మంచి బట్టలు ఉన్నాయి. అలా ఉంటే మనకేమొస్తుంది? దేవుడు నన్ను బాగా దీవించినాడు అనుకుంటాము. మనం ఏమనుకుంటాము? మన దగ్గర అన్ని డబ్బు ఇప్పుడు అన్ని ఉంటే మనం ఏమనుకుంటామంటే దేవుడు నన్ను దీవించడం అనుకుంటాం. కానీ అది కాదండి దీవెన. ఒకవేళ అదే దీవెన అంటే మళ్ళీ అంబానీ మళ్ళీ మన భారతదేశంలో టాప్ ఆయన మళ్ళీ ఏమంటారు? దేవుడు దీవించాడు ఆయనని చెప్పగలరా మీరు? అంబానీ దేవుడు కూడా నమ్మినవాడు కాదు మరలా. ఓకే యేసుక్రీస్తు నమ్మాడు కనుక అంత గొప్పడని చెప్పడానికి అవకాశం ఉందా? సో అది కాదు ఐశ్వర్యవంతులు అంటే, అది కాదు. ఐశ్వర్యవంతులు అంటే దేవుని వాక్యంలో దేవుని పనులు మనం ఏం చేయాలంటే మనం ఐశ్వర్యవంతులుగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని పని చేస్తుంటామో అప్పుడే దేవునికి మహిమ. ఓకే మనకి ధైర్యం ఎప్పుడు ఉంటుంది, మనకి ఆనందం ఎప్పుడు ఉంటుంది? మన పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత జాబ్కి వెళ్ళాలి. స్కూల్ వెళ్ళిన తర్వాత జాబ్ వెళ్ళలేదు అనుకోండి, అప్పుడు మీరేమనుకుంటారు? ఏమనుకుంటారు? నేను చదివించి వేస్ట్, ఈయనకి బుక్కులు తెచ్చి వేస్ట్, బట్టలు తెచ్చి వేస్ట్, వీనికి ఇంతకాలం పోషించి వేస్ట్ అన్నారా? ఓకే అంటే మీరు మంచిగా చదివించారు, ఏదో డిగ్రీ చేశారు, కానీ డిగ్రీ చేసిన పని పాట లేదనుకోండి, జాబ్కి వెళ్ళాడు ఇన్ని అని ఉంటాడు. చదివేది బాగా చదువుకున్నాడు కానీ జాబ్ లేదు, పేమెంట్ కూడా లేదు. మీరు ఆనందిస్తారా? ఆనందించారు.
ఓకే, అదే విధంగా మీరు చర్చి వస్తున్నారు వెళ్తున్నారు కానీ పని ఏం లేదు, పని ఏం చేయడం లేదు, జ్ఞానంలో అభివృద్ధి లేదు, పనిలో అభివృద్ధి లేదు, క్రొత్తదనం ఏం లేదు. ఓకే, దేవుని పని చేయడం అసలు లేదు, జస్ట్ రావడం వెళ్ళిపోవడం. దేవుడు మనం చూసేమనుకుంటాడు, వీని పుట్టించి వేస్ట్, చర్చికి రప్పించి వేస్ట్, వీనికి వాక్యం బోధించి వేస్ట్, అన్ని వేస్ట్ అనుకుంటాడు. దేవుడు ఏం చేస్తాడు, వేస్ట్ అయిన దాన్ని. ఓకే, మీ ఇంట్లో ఏదన్నా వస్తువు మీరు తెచ్చారనుకోండి, ఓకే, మంచి మొబైల్ తెచ్చారనుకోండి, మంచి మొబైల్ కానీ పని చేయడం లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు ఏదో షోకేస్లో పెట్టుకుంటారా? ఏం చేస్తారు, తీసి పాడేస్తారు. అంతే కదా. మీరు ఏదో పెద్ద ఐఫోన్ కొన్నారని, శాంసంగ్ కొన్నారని, ఓకే, అది వేస్ట్ అయిన తర్వాత పెట్టుకుంటారా దాన్ని? చెత్తల్లో ఏం చేస్తారు, పాడేస్తారు. అదే విధంగా మనము కూడా రోజు సంఘం వచ్చిన తర్వాత ఆత్మతో సత్యంతో ఆరాధించకపోతే చూసి దేవుడు ఏం చేశాడు, తీసి నరకంలో పాడేస్తాడు. ఏం చేస్తాడు, తీసి నరకంలో పాడేస్తాడు. ఎందుకంటే యేసు ఒక ఉపమానం చెప్పాడు, ఏ చెట్టు అయితే ఫలించదో ఏం చేస్తాడు, మరలా నీళ్ళు పోస్తాడు, మరలా చేస్తాడా? మరలా మాటి చేయడు. ఒకసారి 2 సార్లు 3 సార్లు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేస్తాడు. తర్వాత నరికి పాడేసి ఎక్కడేస్తాడు, అగ్నిలో వేస్తాడు. ఒకవేళ ఏ చెట్టు ఫలించదనుకోండి, మనం కూడా ఏం చేస్తాము, తీసా పడేము, దాన్ని ఏం చేస్తాము, పొయ్యిలో వేసి కాల్చి పాడేస్తాం. అదేవిధంగా మనం కూడా దేవునిలో ఫలించకపోతే, వాక్యంలో ఫలించకపోతే, ఓకే, దేవుని కార్యక్రమంలో ఫలించకపోతే దేవుడు కూడా ఒక రోజు మనం తీసుకొని ఏం చేస్తాడు, నరకంలో పాడేస్తాడు. సో ఈ రోజు మీకు చెప్పాలని ఏమనుకున్నానంటే, ఆరాధన అంటే మనము సంఘంలో అభివృద్ధి పొందాలి. ఆత్మతోను సత్యంతో ఆరాధించడం అంటే వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, దేవుని పనులు స్టార్ట్ చేయాలి. ఓకే, దేవుని పని చేయడం చేయాలి, స్టార్ట్ చేయాలి. మీకు ఏమొచ్చా చేయండి అంతే. మీరు మంచిగా సింగర్ అవ్వచ్చా మీరు అంటే సింగర్ అవ్వండి. ఓకే, దేవుని సాంగ్స్ పాడి స్థుతిస్తారంటే మీరు అది కూడా ఓకే. ఓకే, వాక్యం చెప్తారా అది ఓకే. లేకపోతే చర్చికి సంబంధించిన ఏదైనా పనులు చేస్తారా అదేనా ఓకే. కానీ వచ్చిన తర్వాత ఊరికి వెళ్ళిపోయినారనుకోండి, అది ఓకే కాదు, డిలీట్ అవుతుంది, అది నరకానికి వెళ్ళిపోతుంది. ఓకే, సో మనమందరం కూడా ఈ వాక్యం విన్న తర్వాత రోజు మనం ఏం చేయాలంటే అభివృద్ధి పొందుతూ మనం అందరము ఉండాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. నా మాటలు ముగిస్తాను.